అండి, వినాయక చవితి పండగ వస్తుంది గదా! స్వామివారి విగ్రహాలని ఎక్కడ తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారు? కాస్ట్ ఎంత? అవన్నీ తెలుసుకోవడానికి ఒక హోల్‌సేల్ షాప్‌కైతే వచ్చాము. ఈ షాపు పెద్దంబరపేట రోడ్‌లోనైతే ఉందండి. మెయిన్ రోడ్డు పక్కకే ఉంది. నేను బయట మీకు లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఈ షాప్ లొకేషను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. స్వామివారి విగ్రహాలని తయారు చేయడానికి ఇక్కడ చూడండి గడ్డి ఇంకా కొబ్బరి పీచు అవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ సిస్టర్ అయితే స్వామివారి చేతికి సున్నం అయితే వేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళతోనైతే రేట్ల గురించి అయితే అడుగుతాను. అందుకేనండి మరీ అయితే చెప్తున్నాను. 2 కేజీలు ఉంది. 2 కేజీస్ ఉందా? స్వామివారి తొండం చూడండి, తొండాలన్నీ ఇక్కడ చేసి పెట్టారు. చేతులన్నీ తయారు చేసి ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైస్లోనైతే గణేషులని సేల్ చేస్తారంటండి. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది కానీ ఇంకా కలర్స్ అయితే వేయలేదండి. కలర్స్ వెయ్యకపోయినా కానీ స్వామివారు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఇక్కడ స్వామివారి చేతి కింద అయితే శివలింగం అయితే పెట్టారు. చాలా ముద్దుగా అయితే ఉంది ఈ విగ్రహం అయితే. కలర్స్ వేస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. స్వామివారికి ఇంకా బొట్టు అయితే పెట్టలేదు. బొట్టు పెడితే ఇంకా స్వామివారు చాలా అందంగా అయితే కనిపిస్తారు. వీళ్ళ దగ్గర చక్కగా రకరకాల మోడల్ గణేశులు అయితే ఉన్నాయండి. మా కాలనీలో గణేషుని అయితే 3 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నామండి. మా హస్బెండ్ అయితే చెప్తున్నారు మా కాలనీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడి నుంచే తీసుకెళ్తారంట గణేషులన్నీ. వీళ్ళైతే రీజనబుల్ ప్రైస్లోనైతే ఇస్తారు. కలర్స్ కూడా మంచిగా ఉంటాయి. ఇక్కడ చాలా రకాల గణేషులు అయితే ఉంటాయి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ చక్కగా అన్నీ తయారు చేసేసి ఇట్లా మంచిగా అయితే సెట్ చేసి పెట్టేశారు. నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఒక్కసారి నడుచుకుంటూ మీ అందరికైతే చూపిస్తాను చూడండి. చక్కగా చాలా బాగున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనకి నచ్చిన మోడల్లో కూడా విగ్రహాలను అయితే తయారు చేసి ఇస్తారంట. కానీ వీళ్ళకి మనం ఒక 1 మంత్ 2 మంత్స్ ముందు అయితే చెప్పాలంటండి. ఇప్పుడైతే టైం లేదు కదా, ఇప్పుడు ఓన్లీ కలర్ సెలక్షన్ మాత్రమే మీకు ఆప్షన్ ఉంటుంది. మీరేమన్నా కలర్స్ మీకు నచ్చిన కలర్స్ వేసి ఏమంటే వేసిస్తాము, కానీ ఇప్పుడైతే తయారు చేసే అంత టైం అయితే లేదని అయితే చెప్పారు. మనకి ఎట్లాంటి మోడల్ అయినా కావాలి అని అంటే మాత్రం ఒక 1 మంత్ 2 మంత్స్ ముందు అయితే చెప్తే మనకి నచ్చిన మోడల్లోనైతే తయారు చేసి ఇస్తారంట. వినాయక చవితికి ముందు అంటే 5 మంత్స్ ముందు నుంచే వీళ్ళు గణేషులను అయితే తయారు చేయడానికి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంటండి. అప్పుడే గణేషులని సెలెక్ట్ చేసుకొని కొంచెం అమౌంట్ అయితే ఇచ్చేసి అయితే వెళ్తున్నారండి. ఈ బ్రదర్ వాళ్ళు అయితే అందుకే వచ్చారంట, సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ స్వామివారి పంచ ఇంకా కిరీటం బ్యాక్గ్రౌండ్ కలరు చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. చక్కగా ఏనుగు కూడా బాగుందండి. బొట్టు పెడితే ఫైనల్ లుక్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ గణేషులు 10 ఫీట్స్ 12 ఫీట్స్ అయితే ఉంటాయంటండి. ఈ సిస్టర్తోనైతే మాట్లాడిద్దాము ఎన్ని ఫీట్స్, అలానే కాస్ట్ ఎంత అవన్నీ అయితే అడిగి తెలుసుకుందాము. ఈ సిస్టరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, కానీ నా దగ్గర మైక్ లేదు, అందుకే కొంచెం స్లోగా వినపడుతుంది వాయిస్ అయితే సిస్టర్ది. అందుకే నేను ఆ సిస్టర్ ఏం చెప్తున్నారో అదే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకైతే. 10 ఫీట్స్ 12 ఫీట్స్ అయితే ఉంటాయంటండి ఇక్కడ విగ్రహాలు. 35,000 అయితే చెప్తున్నారు వాళ్ళైతే. కానీ ఇంకా ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తాము అని అయితే చెప్తున్నారు. నేను వీళ్ళ నెంబరు స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఇక్కడున్న గణేషులల్లా మీకేమైనా నచ్చినట్లయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇక్కడైతే స్వామివారికి బ్యాక్గ్రౌండ్ సూర్యుడిని అయితే పెట్టారు. చాలా బాగున్నారు చూడండి. స్వామివారు అయితే కంప్లీట్గా అయితే తయారైపోయారు. ఇక్కడైతే నాకైతే ఈ స్వామివారిని చూడగానే జై బోలో గణేష్ మహారాజ్కి జై అనాలనిపించిందండి. నాకైతే అంత హ్యాపీగా అనిపించింది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్వామివారు అందంగా అయితే కనిపిస్తున్నారు. అలానే 2 పక్కల చిన్న ఏనుగులను అయితే పెట్టారు. ఇక్కడైతే చాలా వరకు గణేషులను అయితే తయారు చేసి పెట్టేశారు. ఎందుకంటే చాలామంది వినాయక చవితి కంటే ముందే 1 వీక్ ముందే తీసుకెళ్ళిపోతారంట.
ఇక్కడ వీళ్ళు పెద్ద గణేశులని చిన్న గణేశులని కూడా తయారు చేస్తున్నారు. నేను ముందైతే ఇలా పెద్ద గణేశులను అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ కంప్లీట్గా తయారైపోయిన గణేశులను అయితే మొత్తం ఇలా చక్కగా వరుసగా అయితే పెట్టేశారు. ఒక్కసారి అయితే నేను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే కలర్ కలర్ గణేశులు, మోడల్ మోడల్ గణేశులు, బడా బడా గణేశులు అయితే ఉన్నారండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ గణేశులని వీళ్ళే తయారు చేసి డైరెక్ట్గా వీళ్ళే అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర మనం కొనుక్కుంటే కొంచెం తక్కువ ప్రైస్కే మనకి గణేశులు దొరుకుతాయి అనిపిస్తుందండి నాకైతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, అలానే మీకు ఇక్కడ ఏ గణేశుడు అయితే నచ్చాడో మీరైతే మన ఛానల్కి కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ ఈ బొజ్జ గణపయ్య చాలా ముద్దుగా అయితే ఉన్నాడు. ఇక్కడ ఈ బొజ్జ గణపయ్య చెవులు అలానే తొండము చాలా బాగున్నాయి. ఇక్కడి నుంచి అయితే చిన్న చిన్న గణేశుళ్ళు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారండి. ఎందుకంటే మనకి ఆగస్టు మంత్లోనే ఉంది కదా వినాయక చవితి, తక్కువ టైం అయితే ఉంది. అందుకే వాళ్ళు చాలా బిజీగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. అలానే వీళ్ళ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ అయితే వస్తున్నారు, వాళ్ళతోనైతే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా నేను అందుకే ముందు అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఫైనల్ గా ఈ అన్నతోనైతే మాట్లాడదాము. ఇక్కడ చిన్న చిన్న గణేశుళ్ళు, బుజ్జి గణేశుళ్ళు, బొజ్జ గణేశుళ్ళు అయితే ఉన్నాయి. ఇదంతా చిన్న గణేశుల సెక్షన్ అంటండి. ఇక్కడంతా చిన్న చిన్న గణేశులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ బొజ్జ గణపయ్య ఎంత చక్కగా కూర్చున్నాడో చూడండి. నాకైతే భలే ముద్దుగా అనిపించింది ఈ గణేశుని చూస్తూ ఉంటే. ఇక్కడ వీళ్ళు 1 ఫీట్ నుంచి 12 ఫీట్స్ వరకు అయితే గణేశులని తయారు చేస్తారంటండి. ఈ చిన్ని గణేశుడు నెమల మీద అయితే కూర్చున్నాడు. చాలా బాగుందండి చక్కగా చూడటానికి. చిన్ని బుడ్డి గణేశుడు. ఈ చిన్ని గణేశుళ్ళు కలర్స్ వేరండి, కానీ నెమల మీద అయితే కూర్చున్నారు. చాలా ఉన్నాయి ఇక్కడైతే గణేశుళ్ళు. ఈ సెక్షన్ మొత్తము చిన్ని గణేశుళ్ళు అయితే ఉన్నాయండి. మొత్తం తయారు చేసేసి కవర్లలో అయితే ప్యాక్ చేసి పెట్టేశారు. మొత్తం చూడండి చిన్ని గణేశుళ్ళు. ఇవన్నీ చక్కగా కవర్లతోనైతే ప్యాక్ చేసి పెట్టేశారు. చిన్ని గణేశుళ్ళు, కలర్ఫుల్ గణేశుళ్ళు. చూడటానికైతే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. చక్కగా ముద్దుగా అయితే ఉన్నాయి గణేశుళ్ళు అయితే. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్ అంటండి. 100 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. గణేశుడు నీలం రంగు కలరు, అలానే చేతి కింద మూషికం అయితే ఉందండి. డిఫరెంట్గా అయితే ఉన్నాడు ఈ గణేశుడు అయితే. ఇక్కడ చాలా చిన్ని గణేశుళ్ళు అయితే మొత్తం ఇలా పెట్టేశారు. ఎక్కడ చూసినా కానీ మొత్తం గణేశుళ్ళేనండి ఈ సెక్షన్ మొత్తము. ఇదంతా అన్ని గణేశుళ్ళ కంటే నాకు ఈ బుజ్జి గణేశుడు అయితే చాలా నచ్చాడు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ.